కాలభైరవుని జన్మవృత్తాంతం. ఓంకార స్వరూపం శివుడు. 4 వేదములకు మూలపురుషుడు. పరాపశంచి మధ్యమ వైఖరి అని వాగ్రూపం శివుడు. ఈ జగత్తంతా పరమశివుని సంకల్పానుసారమే పుట్టి పెరిగి వృద్ధి చెందుతున్నది. ఆ శివనామే జీవాధారము. చతుర్వేద పురుషార్థ ప్రతాత ఈశ్వరుడు తప్ప వేరు కాదని వేదములు తెలియజేస్తున్నాయి. శివమహాపురాణంలో కాలభైరవుని గురించి ఒక వృత్తాంతం ఉంది. దాని ప్రకారం మహర్షులకు ఒకసారి ఈశ్వరతత్వం గురించి తెలుసుకోవాలని దగ్గరికి వెళ్ళాడుగా తప్పక బోధిస్తానని తెలియజెప్పాడు. అంతలో సృష్టికర్త చుట్టూ ఒక మాయ పర్ణం భ్రమింపజేశాడు పరమేశ్వరుడు. దానితో బ్రహ్మ మనసులో ఉన్న అహంకారం బయటకు వచ్చింది. వెంటనే మహర్షులతో పరతత్వం గురించి చెప్పేదేముంది, నేనే మహాతత్వాన్ని, నేనే విధాతని, సృష్టి స్థితి లయకారకుడిని కూడా నేనే, మీ అన్ని ప్రశ్నలకు జవాబు కూడా నేనే అని పలుకగా అక్కడే ఉన్న విష్ణువునకు మహోగ్రదుడై వాదానికి దిగాడు. ఇంతలో పరమేశ్వరుడు, బ్రహ్మదమ విష్ణుమూర్తి నాభికమల నుండి మీరు ఉద్భవించారు. సృష్టి కార్యక్రమం సక్రమంగా జరగడం కోసం శ్రీ సరస్వతీదేవిని సృష్టించి మీకు ప్రసాదించింది నేనే. మీ మాటలు మీలో ఉన్న అహంకారాన్ని తెలియజేస్తున్నాయి. వేదాలన్నీ నేనే సర్వేశ్వరుడిని తెలియజేస్తున్నాయి అన్నాడు. ఆ మాటలు బ్రహ్మకు రుచించలేదు. అప్పుడు శివుడు చతుర్వేదాలను పిలిచి, ఓ వేదమూర్తులారా, త్రిమూర్తుల్లో ఎవరిని మీరు పరబ్రహ్మముగా గుర్తించి స్తుతించినారో వివరించండి అనగా, పరమేశ్వరుని జ్ఞానంతో వేదములు సర్వజగత్తుకు ఆధారమైన వాడు శివుడు పరబ్రహ్మ, ఆ శంకరుడు తప్ప వేరు కాదని ఋగ్వేదము, యజుర్వేదము, యజ్ఞము, యాగాలు, ధ్యానము, యోగము అన్ని ఈశ్వరుడే అని తెలియజెప్పింది. సామవేదము అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు, కర్మల యొక్క ఫలాన్ని మనకి ఇచ్చేవాడు శివుడు, చతుర్భువనాలలోనూ శివుడు తప్ప వేరు ఏదీ లేదు అని చెప్పగా, అధర్వణ వేదము దేవతలకు మానవులకు కూడా శాంతిని సౌఖ్యాలని ప్రసాదించేవాడు శివుడు, సర్వదుఃఖములను పోగొట్టి తరింపజేసేవాడు శివుడు, అన్ని పనులు శివుని సంకల్పానుసారమే జరుగుతున్నాయి అని తెలియజేసింది. ఇలా పురుషరూపాన్ని ధరించి శివుడిని కొనియాడారు వేదమూర్తులు. వారు వాగ్దాటికి ఉప్పొంగిన శివుడు విశ్వరూపాన్ని సాక్షాత్కరింపజేశాడు. ఆ రూపాన్ని చూడగానే బ్రహ్మ యొక్క 5వ తల పక్కుమని నవ్వింది. ఆ నవ్వు విన్నప్పుడు హుంకరించగా శివుడు ఆ హుంకారం నుండి భయంకరమైన రూపము కలిగిన మహాకాయము ఉద్భవించింది. అది ఆకాశం అంత ఎత్తు ఉండి చతుర్భుజాలతో త్రినేత్రంతో చేతుల్లో గద, డమరకం, సోలంతో ప్రత్యక్షమైంది. వెంటనే డమరకం మ్రోగించగా ఆ శబ్దానికి భూమి ఆకాశాలు దద్దరిల్లాయి. ఆ దద్దరిల్లినప్పుడు భూమి కంపించింది. దానికి అతడి శరీరం ఎర్ర నిప్పుకొండగా రగిలిపోతున్నది. శివుని హోంకారాన్ని ఉద్భవించిన భయంకరమైన కాలపురుషుని సృష్టి ఆ రూపం మిక్కిలి నల్లగా ఉండడం చేత కాలుడని, అతడు భయంకరమైన రూపాన్ని బట్టి భైరవుడని నామోచ్చారణ గవించాడు పరమేశ్వరుడు. పాపాలని పరిహరించి వారిని పాప భక్షకుడు అయ్యాడు. ఆయనే కాలభైరవుడు. ఈ ఛానల్ చూస్తున్నందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.